జయప్రద అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఇట్స్ ఫర్ హర్ బ్యూటీ అండ్ షీఈ్ ఆల్సో అ నేషనల్ వైడ్ యాక్సెప్టెడ్ హీరోయిన్. ఇప్పుడు ఫస్ట్ టైం ఎవర్ జయప్రద గారు జయప్రదం అనే షోతో మన స్మాల్ స్క్రీన్ అంటే మన టెలివిజన్ కి లోకల్ టీవీ ద్వారా ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. ఈ షో ప్రతి వీక్ 7:30కి వెన్స్డే అండ్ థర్స్డే రాబోతుంది. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఇస్ గోనా బి టుమారో వెన్స్డే. అది ఎవరితో అని అనుకుంటున్నారా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇస్ గోనా బి ద ఫస్ట్ ఎపిసోడ్, సో డోంట్ మిస్ ఇట్. So ee sandarbhanga they had a press meet, so take a look at it. Jayapradam 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 Meera kai velalo maakento santoshamu Meera kai velalo మాకెంతో సంతోషము. సినీ జీవితంలో వేసిన తొలి అడుగు నుండి ఈ వేదిక మీదకు వేసిన తొలి అడుగు వరకు సాగిన అనుభవాలను, ఆటుపోట్లను, జయప్రదమైనప్పుడు పొందిన ఆనందాన్ని మీ జయప్రదతో పంచుకోండి. జయప్రదం, జర్నీ ఆఫ్ సక్సెస్. జయప్రదం 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 జయప్రదం. లోకల్ టీవీ స్టార్ట్ చేసి ఇప్పటికి ఆల్మోస్ట్ 18 months అవుతుంది. అండ్ మేము చాలా ఆలోచిస్తూ ఉన్నాము మంచి ప్రోగ్రామ్తో మళ్ళీ సెకండ్ యానివర్సరీ రీచ్ అయ్యే లోపల వీ వాంట్ కమ్ బ్యాక్ విత్ అ హ్యూజ్ బ్యాంగ్ అని. సో దెన్ స్వప్న వాజ్ బ్రెయిన్ స్టార్మింగ్ విత్ ద ఎంటైర్ క్రియేటివ్ టీమ్ అండ్ మేము అనుకుంటున్నాం వీ వాంటెడ్ టు డూ సమ్ బిగ్ టాక్ షో అని. దెన్ ద ఎంటైర్ క్రియేటివ్ టీమ్ డిసైడెడ్ దట్ జయప్రద్ గారు లాంటి వాళ్ళు చేస్తేనే ఈ షోకి ఒక మంచి వాల్యూ ఉంటుంది అండ్ షోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అని ఫీల్ అయ్యాము. సో థ్యాంక్స్ అలాట్ జయప్రద్ గారు ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ విష్ణు గారు. జయప్రదం అన్న ప్రోగ్రాంలో జయప్రద గారు ఎవరెవరిని ఇంటర్వ్యూ చేస్తారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అన్నది ఒక చిన్న గ్లిమ్స్ మళ్ళీ మీకు చూపిస్తాము. జయప్రదం 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 మీరా కై వేళలో మాకెంతో సంతోషము. నువ్వు నన్ను డైరెక్ట్ చేస్తావు, ఇప్పుడు నువ్వు చెయ్యి, నువ్వు నేను ఇద్దరం కలిసి చేద్దాం. కళా తపస్వి నాకు బిరుదిచ్చారు, నాకు ఉండవలసిన చెడ్డ లక్షణాలు చాలా ఉన్నాయి. సార్థకం సార్థకం You're looking so great. Thank you, sir. ఇండస్ట్రీలో గ్రూప్స్ ఉన్నాయనే దాని మీద నేను ఏకీభవించాను. సెక్సియస్ట్ హీరోయిన్ ఎవరు? శ్రీదేవి. శ్రీదేవి గారు మీరు తప్పకుండా చూడాలి. మాకెంతో సంతోషము మీరా కై వేళలో. కాఫీ లేకపోతే బుర్ర పనిచేసి చేయకపోతే పొద్దున్నే కాఫీ, అమ్మో కాఫీ అని. అంటే జనరల్గా ఎన్టీ రామారావు గారికి అలాగా అది అటువంటి సినిమా నచ్చుతుందని ఎవరు అనుకోరు. సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని మారమంటుంది. నేను ఆమె వెరీ హైలీ ఎమోషనల్ పర్సన్. నాకు చాలా ఎమోషన్స్ ఎక్కువ. నేను హర్ట్ అయిపోయింది ఎక్కడంటేనమ్మా, అయ్యో ఏంటిది, అండగా ఉంటానన్నారు, బాధ్యత నిర్వర్తిస్తానన్నారు, ఏమైంది 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 అసలు ఒకసారి కూలిపోయినామా, లిటరల్గా ఒక ప్యాక మీద కూలిపోయినట్టు కూలిపోయింది నా మనసు అంతా. వీళ్ళిద్దరిలో బెస్ట్ డాన్సర్స్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. ఇద్దరు కానీ నేనే బాగా చేస్తాను అనిపిస్తుంది. మహేష్ అతను కాస్త అందా మాకు కూడా ఇస్తే బాగుంటుంది. మా పుణ్య సౌభాగ్యము మా కోర్కె జయప్రదము. జయప్రదం 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 జయప్రదం.
ఈ ప్రోమో చూస్తున్నప్పుడు మీరందరు స్మైల్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేమందరం ఇలా స్మైల్ చేస్తున్నాము. జయప్రద గారితో పనిచేయడం ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంత పెద్ద స్టార్తో చేయాలి, టెలివిజన్ షో చేయాలి. టెలివిజన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరేగా ఉంటాయి ఒక సినిమా ఇండస్ట్రీకి కంపేర్ చేస్తే. అయినా మేడం హ్యాస్ కంప్లీట్లీ కోఆపరేటెడ్ విత్ అస్. జయప్రదం గారితో మేము చేసిన ఎక్స్పీరియన్స్, జయప్రద గారు జయప్రదం ప్రోగ్రామ్కి ఎందుకు మేము సెలెక్ట్ చేశాము అన్నది మా ఎండి స్వప్న గారు మాట్లాడతారు. Good morning one and all, and thank you so much for coming at such a short notice. Actually నాకు ఒక చాలా ఫార్చునేట్ ఫీలింగ్ నేను జయప్రద్ గారితో వర్క్ చేయటం. టెక్నికల్గా నేను డాడీ కొలీగ్స్ తోటి ఆ ఎరా పీపుల్ తోటి ఇంత క్లోజ్గా వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. Such a multifaceted person, a great politician, a fantastic heroine, and more than anything a phenomenal human being. And throughout the journey, that the few episodes that I've shot with her, I understood the exact meaning of professionalism. Then I realized, oh, that's why there's such amazing products done at that point of time. And we are very proud to say Jayapradam is one of those quality products, which again proudly I would like to say only a Vaijayanti can do. And నేను అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను చేస్తానమ్మా, అసలు షో గురించి ఇదంతా కాదు, నువ్వు వచ్చి అడిగావు నేను చేస్తానమ్మా అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ ఆవిడ మమ్మల్ని నమ్మి ఇలా టెలివిజన్లోకి డెబ్యూ చేసినందుకు ఐ హోప్ షీఈస్ రియలీ గోయింగ్ టు రిలీజ్ చెరిష్ ఎవ్రీ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ అసోసియేటింగ్ విత్ లోకల్ టీవీ. ఇప్పుడు జయప్రద గారు మాట్లాడవలసిందిగా మనవి. విష్ణువర్ధన్ గారు, మా ఎండి సప్నా దత్, మిగతా అందరి క్రూకి నేను స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక కొత్త అధ్యాయం, కొత్త మలుపు నా జీవితంలో ప్రారంభమైందనే చెప్పాలి. అంటే నేను లోకల్ టీవీ ఇనాగరేషన్ ఫస్ట్ డే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చేతులతో ప్రారంభమైనటువంటి ఈ టీవీ ఆయన ఆశీస్సులతో దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆశించారు. ఈరోజు ఆయన మనతో లేకపోయినా ఆయన ఆశీర్వాదాలతో నేమో ఈరోజు లోకల్ టీవీ ఇంత తక్కువ టైంలో, అతి తక్కువ టైంలో ఒక స్ఫూర్తితో ముందుకు తీసుకువచ్చి ఒక ఛాలెంజింగ్ అయినటువంటి ఈ యొక్క మీడియా కాంపిటీషన్లో ముందుకు రావాలని వారి ప్రయత్నాన్ని నేను అభినందిస్తాను. అలాగే ద క్రెడిట్ గోస్ టు సప్నా. షీ ఈజ్ ఎ పర్సిస్టెంట్ పర్సూవర్. ఆమె ఏది అనుకుంటే అది సాధించాలి. చిన్న వయసులో తన్ని నేను అశ్విని దత్ గారి పిక్చర్స్ చేసేటప్పుడు ఐ గాట్ ఎ వెరీ ఇమోషనల్ అటాచ్ విత్ ద కంపెనీ అండ్ మా దత్ గారితో కూడా, అశ్విని గారితో. హీఈస్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్. బట్ చిన్నప్పుడు నేను సప్నాని వాళ్ళని చూసేటప్పుడు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను లోకల్ టీవీలో మళ్ళీ తనతో అసోసియేట్ అయ్యి నేను పనిచేస్తానని. కొన్ని కారణాల వల్ల నేను ఆంధ్రప్రదేశ్ నుంచి దూరమై, నేను ప్రజల ఆంధ్రుల యొక్క ఆశీర్వాదమే అనుకోవాలి. ఇట్ ఈస్ ఎన్ ప్రమోషన్ ఫర్ మీ టు గో టు బాలీవుడ్. కానీ ఆంధ్ర ప్రజల మీద, ఆంధ్రుల యొక్క ఆంధ్ర చిత్రాలకు, మన తెలుగు చిత్రాల మీద ఉన్నటువంటి మమకారం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడి నుంచే వచ్చినటువంటి నాకు ఈ యొక్క పాఠశాల అనేటటువంటిది నా జీవితంలో తెలుగు చలనచిత్రం నుంచే నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేసినటువంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ ముందు నేను నడకంటే ఏమిటో, భాష అంటే ఏమిటో, డైలాగ్ అంటే ఏమిటో నేర్చుకునే నేను వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే నాకు ఎంతో థ్రిల్గా అనిపించింది. అండ్ ద క్రెడిట్ గోస్ టు అగైన్ టు లోకల్ టీవీ అండ్ ఎవ్రీబడి. అంటే అందరూ కూడా నన్ను తెలుగు చలనచిత్రానికి దూరం అయ్యారు, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు అనేటటువంటి ఎదురుచూపులు చూస్తున్నటువంటి ప్రజలకి ఇది ఒక మంచి అవకాశంగా మీ ముందు ఎప్పుడూ నేను జయప్రదంగా మీ ముందుకి ప్రతి వారం వస్తూ ఉంటాను. అంతేకాదు
ఒక చిన్న ప్రశ్న కూడా అందరూ నన్ను అడిగారు, ఇన్ని ఛానల్స్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నప్పుడు మీరు లోకల్ టీవీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని. See, every small step leads to a long journey. This is what I learned from my life. కాబట్టి నాకు చిన్న పెద్ద తేడా పెద్దగా తెలియదు, కానీ నన్ను ప్రేమించి నన్ను అభిమానించే వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికి నేను తయారవుతాను. దట్ ఈస్ జయప్రద. అండ్ ద జయప్రద ఈజ్ a celebration of success and the journey of success. So this is the meaning of జయప్రదం. సో ఇక్కడ మన ఈ యొక్క జయప్రదంలోకి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ఉన్నటువంటి అచ్చటలు ముచ్చటలు చక్కగా చెప్పుకోవడానికి, మరెన్నో కబుర్లు చెప్పుకోవడానికి జయప్రదంగా వారు మన దగ్గరికి వస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో నైస్ అండ్ సో హ్యాపీ. ఐ విష్ ద లోకల్ టీవీ ఈస్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. జయప్రదం ప్రోగ్రాంలో దాసరి గారిని, విశ్వనాథ్ గారిని, అలాగే రామ్ చరణ్ తేజ్ అండ్ ఎన్టీఆర్ గారిని మేము ఇంటర్వ్యూ చేశాము. ఫోర్త్ కమింగ్ ఎపిసోడ్స్లో మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, అందరూ పెద్ద స్టార్స్ అందరితో జయప్రద ఇంటర్వ్యూ చేయబోతున్నారు. అండ్ జయప్రదం ప్రోగ్రామ్ రేపటి నుంచి ఎవ్రీ వెడ్నెస్డే, థర్స్డే 7:30కి లోకల్ టీవీలో టెలికాస్ట్ అవుతుంది, బిగినింగ్ ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్. సో రేపు 7:30, డోంట్ ఫర్గెట్ టు వాచ్ జయప్రదం. థ్యాంక్ యూ వెరీ మచ్. జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము, మీరాకై వేళలో మాకెంతో సంతోషము.